వాళ్ళ ఆకాంక్షలకు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మేము ఆర్డర్స్ తీసుకుంటామంటే తెలంగాణ సమాజం నుంచి తీసుకుంటాం. వాళ్ళ కోసం పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, నిటారుగా పనిచేస్తాం. వాళ్ళు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషణ చేస్తాం. తప్పకుండా గెలిపిస్తే సర్వీస్ చేస్తాం, అపోజిషన్ ఉండమంటే అపోజిషన్ ఉంటాం. ఏ పాత్ర ఇచ్చినా పనిచేస్తాం. రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఎవరికి అధికారం శాశ్వతం ఉండదు. ఒకసారి రావచ్చు, ఒకసారి పోవచ్చు. ఇట్స్ అ కామన్ థింగ్ ఇన్ డెమోక్రసీ. ఇక మేము గెలిస్తేనే లెక్క, మేము దానికోసం ఏ అరాకిరైనా చేస్తాం. మేము అట్లా చెయ్యం, నిజాయితీగా ఉంటాం. ఎన్నో ఉప ఎన్నికలు భయంకరంగా గెలిచినాం మేము, చాలా పెద్ద పెద్ద మేయాడితో గెలిచినాం. ప్రతిసారి మీరే సాక్షి, మీ ముందే చెప్పిన నేను, గెలిచినామని మనకు గర్వం పనికిరాదు, మనకు అహంభావం పనికిరాదు. గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం, దాన్ని లెక్క పెట్టవద్దు. ఒక విజయానికి పొంగిపోయి బీరాలు బలకడమో లేదా ఒక అపజయం ఎదురైతే దానికి కుంగిపోవడమో చేయకూడదు. రాజకీయాల్లో పొలిటికల్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. వి లూజ్, సమ్టైమ్స్ వి గెయిన్. అంత మాత్రం చేత అహంకారాలు పనికిరావని చెప్పిన మా పార్టీ క్యాడర్ మీద ఎప్పుడు మేము అట్లా అహంకారానికి పోలే. 52 సీట్లు గెలవంగానే అబద్ధాలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి మేము చెప్పాం అట్లా. మీరు పెంచినటువంటి, నేను అసెంబ్లీలో చెప్పిన కాదండి, ఏడాది కింద చెప్పిన. మేము ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పింది అబద్ధం కాదండి. మేము టచ్ చేయని కాలనీ లేదు, సెగ్మెంట్ లేదు. ఇండియా మొత్తంలో జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు ఇచ్చిన పార్టీ అని ఉన్నదండి.